దేవుడు మాట్లాడిన సందేశం, వాగ్దానం, ప్రవచనం ఏంటంటే ఆదికాండ 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడై ఉండి, ఇదిగో నేను నీకు తోడై ఉండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు, నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. ఇది యాకోబుతో దేవుడు మాట్లాడిన సందేశం. ఇక్కడ అద్భుతమైన సందేశం ఉంది. దాంట్లో మొదటిది ఏంటంటే, నేను నీకు తోడుగా ఉంటాను, ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను. మనతో దేవుడు ఉండటానికి చాలా కారణాలు ఉన్నాయి. దేవుడు నీతో ఉంటే నీకు సమాధానం కలుగుతాయి. నేను ఆయనతో సహవాసం చేస్తే, ఆయన నాతో ఉంటే నాకు సమాధానం కలుగుతాయి అంటున్నాడు. దేవుని నామానికి స్తోత్రం చెప్పండి. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21-22 వచనంలో మనం చూస్తున్నాం. ఆయనతో సహవాసము చేసిన యెడల నీకు సమాధానము కలుగును, అలాగును నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ప్రభు అంటున్నాడు నీకు సమాధానం కలుగుతాయి. తర్వాత 2 పీటర్ 1:18లో రాయబడి ఉంది, మేము ఆయనతో ఉన్నప్పుడు దేవుని స్వరం విన్నామంటున్నాడు. సర్వశక్తిమంతుడైన దేవునితో నీకు సంబంధాలు కలుగుతాయి, ఆయన స్వరం నీకు వినపడతాయి. దేవుడు నీతో ఉన్నాడు కాబట్టి అసాధారణమైన కార్యం చేస్తావు, అద్భుతమైన కార్యం చేస్తావు, ఇతరులకు ఆశీర్వాదం అవుతావు. అపోస్తల కార్యం 10వ అధ్యాయం 38వ వచనంలో యేసుతో పరలోక తండ్రి తోడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మేలు చేయుచున్నవాడుగా అనేకులను అపవాది చేతులను విడిపిస్తూ స్వస్థపరుస్తూ సంచరించాడంట. ఇవన్నీ ఒక్క వంద అయితే, ఈరోజు ఎందుకు దేవుడు మనతోనే ఉండాలని అనుకుంటున్నాడు? మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలన్నిటినీ నెరవేర్చు నిమిత్తమై ఆయన మనకు తోడుగా ఉంటానంటున్నాడు. ఎందుకు యాకోబును దేవుడు నేను విడవను అంటున్నాడంటే, ఆయనకు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి. నిబంధనను బట్టి దేవుడు వాగ్దానాన్ని, ప్రవచనాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చినట్టుగా మనకు కనపడుతుంది. 2 రకాల నిబంధన ఉన్నాయి. మొదటిది ఏంటంటే ఇద్దరు ఉండి చేయబడుతున్న నిబంధన. ఇద్దరు ఉండి చేయబడుతున్న నిబంధన. దేవుడు మనిషి ఇద్దరు నిబంధనలతో, షరతులతో వాగ్దానం చేసుకుంటారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ద్వితీయోపదేశకాండ 28:1, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే, ఆయన మాటను శ్రద్ధగా విని తర్వాత ఆయన ఆజ్ఞను కైకొంటూ దాని ప్రకారం నడుచుకోవాలి. అది నీవు చేయాల్సిన పని. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడో చూడండి. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. భూమిలో ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఇది దేవుడు చేసేది. ఒక ల్యాండ్ కొనటానికి వెళుతున్నారు, ఇద్దరు సైన్ పెడతారు. మీరు ఎంత డబ్బు ఇవ్వబోతున్నారో అది అక్కడ ఉంటుంది, వాళ్ళు ఎంత ల్యాండ్ ఇవ్వబోతున్నారో అది అక్కడ ఉంటుంది. అది ఇద్దరు మధ్యలో జరిగే కవనెంట్, అగ్రిమెంట్. కవనెంట్కి ఇంకొక మాట ఏంటంటే అగ్రిమెంట్. దేవుడు మనిషితో చేసింది. యాకోబుకు చేయబడిన కవనెంట్ ఏదైతే ఉందో అది 1% చేస్తున్నాడు. అక్కడ యాకోబు ఒక పని ఏముందో తెలియట్లేదు. చూడండి, ఒకసారి చదవండి. జెనసిస్ 28:15. ఇదిగో నేను నీకు తోడై ఉండి, నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. హల్లెలూయా. యాకోబు చేయాల్సింది అక్కడ ఏమున్నాయి? దేవుడు చేసేది ఏముందో చెప్పండి. ఏమీ లేదు. దేవుడు చేసేది మాత్రమే కనపడుతుంది. దేవుడు ఏం చేయబోతున్నాడో అది మాత్రమే కనపడుతుంది. 1 మ్యాన్ కవనెంట్ అన్నమాట. అంటే షరతు లేని కవనెంట్. దీని వెనకాల ఏమి ఉందంటే కృప ఉంది. కృపకు మాత్రమే షరతు ఉండదు. మన మీద దేవుడు ప్రేమను ఉంచినప్పుడు
మన మీద దేవుడు కృపను వచ్చినప్పుడు నీ నుండి దేనిని ఎక్స్పెక్ట్ చేయకుండా ఆయనే వాగ్దానం ఇచ్చి ఆయనే ఆ వాగ్దానాన్ని జరిగించకుండా నెరవేర్చుకుంటా పోతాడు. మన ధర్మశాస్త్ర కింద లేమో, కృప కింద ఉన్నాము. ధర్మశాస్త్ర కింద ఉంటే నువ్వు ఇది చేస్తేనే అది చేయబడతాయి. నా ఆజ్ఞ నువ్వు శ్రద్ధగా విని, మరలా అక్కడ కూడా హీలింగ్లో కూడా స్వస్థతలో కూడా ఏమని ఉందో చూడండి. దేవుడు ఒక మనిషికి స్వస్థత ఇవ్వటానికి, దేవుడు ఒక మనిషికి ఆరోగ్యం ఇవ్వటానికి అక్కడ పాత నిబంధనలో కనబడే ఆ యొక్క ఇది చూడండి, నిర్గమకాండ 15:26. మీ దేవుడైన యెహోవా వాక్కును, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ఎన్ని కండిషన్స్ ఉన్నాయో చూడండి. నంబర్ 1, ఒక అతనికి కాలు పని చేయట్లేదు, స్వస్థత కోసం వచ్చాడు. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? మొదటిగా ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి. ఇప్పుడు ఆయన చెవిటివాడు అనుకోండి, ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఇంకా ఆయన జీవితాంత కుంటివాడుగానే ఉండాలి. ఎందుకంటే అక్కడ ఇవ్వబడిన కండిషన్ ఏంటంటే, మొదటిగా ఒక వ్యక్తి స్వస్థత పొందుకోవాలంటే దేవుని వాక్కును శ్రద్ధగా వినాలి. తర్వాత ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలంటే ఆయనకి ఎక్స్ట్రాఆర్డినరీ పవర్ ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటేనే ఆయన దృష్టికి న్యాయమైనది చేయగలుగుతాడు. తర్వాత ఆయన ఆజ్ఞకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియూ మీకు రానియను. దగ్గర 6 షరతులను ఖచ్చితంగా పాటిస్తే కానీ ఆయనకు స్వస్థత రాదే. కానీ కొత్త నిబంధనకి వస్తే బైబిల్లో ఏమని రాయబడి తెలుసా? ఫస్ట్ వాక్యానికి నిర్గమకాండం 15:26కి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24కి ఎంత తేడా ఉందో చూడండి. ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన మాటకు విధేయులవుతే, ఆయన మాటను అనుసరిస్తే, ఆయనకు లోబడితే అప్పుడు తన ఇవ్వాల్సిన స్వస్థతను ఇస్తానంటున్నాడు. నీకు కావాల్సిన స్వస్థతను ఇస్తానంటున్నాడు. కొత్త నిబంధనకి వచ్చేసరికి ఆల్రెడీ ఇచ్చేసాడనే రాయబడి, స్వస్థత రెడీ ఆల్రెడీ. మీరు మనసులో ఈ వాక్యం నమ్మితే చాలు, ఇప్పటికిప్పుడే స్వస్థత జరిగిపోతాయి, అద్భుతం జరిగిపోతాయి. నీ స్వస్థత రెడీ. హల్లెలూయా. నీ అభిషేకం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ నువ్వు నీతిమంతుడిగా ఉన్నావు. ఆమేన్ చెప్పండి. రోమాపత్రిక 5:9 రాయబడి ఉంది, ఆల్రెడీ మనం నీతిమంతులుగా మార్చబడ్డామంట. ఇప్పుడు నువ్వు చేసేది ఏమీ లేదు. నీ కొరకు యేసు 2000 సంవత్సరాల క్రితం అన్ని చేసి ముగించేస్తాడు. మనం చేసేది ఏమీ లేదు. నువ్వు ఏమేమి చెయ్యాలో నీ కొరకు యేసు 2000 సంవత్సరాల క్రితమే చేసి ముగించేస్తాడు. కొట్టండి గట్టిగా. నువ్వు చేయాల్సిన అన్నీ ఆయన నీ పేరిట ఆయన చేసి ముగించేస్తాడు. నీ శిక్షతో సహా, నీ పాపానికి వచ్చే శిక్షతో సహా నువ్వు చేయాల్సిన అన్నీ ఆయన చేసి ముగించేస్తాడు. ఇప్పుడు నీలో ఉండేది యేసుక్రీస్తు యొక్క నీతి, ఇప్పుడు నీలో ఉన్నది యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధత, ఇప్పుడు నీలో ఉన్నది యేసుక్రీస్తు యొక్క కృప, ఇప్పుడు నీలో ఉన్నది యేసుక్రీస్తు యొక్క అభిషేకం. అంతే. యాకోబుకు దేవుడు మనకు మాదిరిగా ఉంచాడు. నువ్వు వెళ్ళుచున్న ప్రతి చోట నువ్వు తప్పుడు అడుగు వేసినప్పుడు, మంచి అడుగు వేసినప్పుడు, యాకోబు తప్పుడు అడుగు వేశాడా లేదా? చాలాసార్లు తప్పుడు అడుగు వేశాడు. తన మ్యారేజ్ విషయంలో బ్లంటర్గా తప్పుడు అడుగు వేశాడు. తన అన్నను మోసం చేశాడు, తన మామగారిని మోసం చేశాడు, అబద్ధాలాడాడు. ఎన్ని రాంగ్ స్టెప్ వేసినా దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఆయనకి చేసిన వాగ్దానం నెరవేర్చాడు. ఇది ఇద్దరు మధ్యలో జరిగిన నిబంధన, కవనెంట్ కాదు. ఇది 1 పర్సన్. యాకోబు విషయంలో దేవుడే వాగ్దానం చేశాడు. అది 1 పర్సన్ ఇచ్చిన వాగ్దానం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనకు మాదిరిగా దేవుడు ఉంచాడు. బేతెలుండి మరలా తప్పిపోయాడు. మరలా బేతెలకు రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. తండ్రి యొక్క శాపం ఈయన మీద ఏలుబడి చేసింది, పితరుల యొక్క శాపం ఏలుబడి చేసింది.
అబ్రహాం రాంగ్ స్టెప్ వేశాడు. కరువు కాలంలో అబీమెలెకు దగ్గరికి వెళ్ళాడు. ఆయన అన్యుల దేశానికి వెళ్ళాడు. కానాన్ దేశానికి వెళ్ళిపోయాడు. అలాగే ఇస్సాకు కూడా ఫిలిష్తీయుల దగ్గరికి, ఐగుప్తు దగ్గరికి వెళ్ళాడు. ఇప్పుడు ఈయన రాంగ్ రూట్లో నడుస్తున్నాడు. అయినప్పటికీ దేవునికి వాగ్దానం నెరవేరింది. యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబుని దేవుడు ఉన్నతంగా దీవించాడు. ఎంత దీవించాడంటే తను యాకోబు దేవుడని అనిపించుకున్నాడు. ఎవరైనా పెద్ద పెద్ద ఎమ్మెల్యే, ఎంపీ లేకపోతే మినిస్టర్ గారు తాలూకని చెప్పుకుంటారు. ఒక రౌడీ షీటర్ పేరు చెప్పరు ఎవరు. ఒక క్రైమ్ ఒక పేరు చెప్పరు. పలానా క్రైమ్ నాకు తెలుసు, నేను ఆయన ఫ్రెండ్స్ అని చెప్పరు. ఒకవేళ ఫ్రెండ్స్ అయినా కూడా చెప్పరు. కానీ ఏ దేవుడు ఏం చేశాడు తెలుసా? తను యాకోబు దేవుడని అనిపించుకున్నాడు. కారణం ఏంటంటే షరతు లేకుండా యాకోబును ప్రేమించాడు. షరతు లేకుండా యాకోబుకు వాగ్దానం ఇచ్చాడు. షరతు లేకుండా వాగ్దానం నెరవేర్చాడు. షరతు లేకుండా యాకోబును ఉన్నత స్థాయిలో కూర్చుండబెట్టాడు. ఆ యాకోబు దేవుడే ఈరోజు నీతో ఉన్నాడు. ఎల్లప్పుడూ అనే మాటకి ఎల్లప్పుడూ నేను నీతో ఉంటావు అంటే అక్కడ నువ్వు పాపంలో పడిపోయినా, చీకటిలో ఉన్నా, రాంగ్ స్టెప్ వేసినా నా తోడు మాత్రం నేను విడిచి వెళ్ళదే. నా కాపుదల మాత్రం నేను విడిచి వెళ్ళదే. ఎందుకంటే నా అనాది సంకల్పాన్ని బట్టి నేను నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి, నేనే నిన్ను ఎన్నుకున్నాను కాబట్టి నిన్ను విడువను అంటున్నాడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. అందుకు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భములో నిన్ను రూపింప ముందే నేను ఎన్నుకున్నాను. నీవు గర్భము నుండి బయలు పడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను. చూడండి, తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను ప్రవక్తగా ప్రతిష్ఠ చేస్తానంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఇది 2% కవనంట, 1% కవనంట. 1% కవనంట. తల్లి గర్భములో ఉన్నప్పుడే నిన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాను, పిలుచుకున్నాను, అభిషేకించాను అంటున్నాడు ఇర్మియా చూసి. దాని ఒక అర్థం ఏంటంటే గాడ్ హాస్ చూసన్ ప్రాఫెట్ జెరమియా నాట్ అకార్డింగ్ టు హిస్ యాటిట్యూడ్, నాట్ అకార్డింగ్ టు హిస్ నేచర్. ఎందుకంటే బికాస్ నౌ ఈస్ ఇన్ ద మదర్స్ వూమ్, ఇంకా బయటికి రాలేదు, ఎదగలేదు. ఇంకా ఎదిగిన తర్వాత ఆయన ఏం చేస్తాడో, ఎలా ప్రవర్తిస్తాడో, ఎలా జీవిస్తాడో తెలియదు. దానికి ముందే దేవుడు ఆయన ప్రవక్త అనేసాడు. అంటే దాని ఒక అర్థం ఏంటంటే ఆయన ఒక పిలుపును, ఆయన ఒక ఏర్పాటును, ఆయన మంచితనం బట్టియో, ఆయన గొప్పతనాన్ని బట్టియో, ఆయన నేచర్ని బట్టియో దేవుడు ఎన్నుకోలేదు. షరతుతో పిలిస్తే కనుక, ఇద్దరి మధ్యలో కవనంట్ అయితే కనుక ఆయన ప్రవక్తన ఎలా ఉందో చూద్దాం. పెద్దోడైన తర్వాత ఎలా ఇప్పుడైతే చిన్నప్పుడు బాగానే ఉంటున్నాడు, చిన్న వయసులో ఇన్నోసెంట్గా ఉన్నాడు. పెద్దోడైన తర్వాత ఎలా ఉంటాడో చూద్దాం. ఆయన ప్రవక్తన ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ తప్పిపోతే రాంగ్ స్టెప్ వేస్తే తోసేస్తాం, మన వెనక తీసుకోవచ్చు. ఆయన వాగ్దానాన్ని మనం వెనక తీసుకోవచ్చు. ఆయనకు ప్రవచించిన వాటిని వెనక తీసుకోవచ్చు. ఆయనకు చేసిన వాగ్దానం వెనక తీసుకోవచ్చు. ఒకవేళ కనుక నాకు భయపడి పరిశుద్ధంగా యథార్థంగా నడుచుకుంటే మాత్రం దేవుని సేవకి పిలవచ్చు అని ప్రభు అనుకొని ఉంటే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట అనకపోయేవాడు. ఏ మాట? తల్లి గర్భములోనే నేను నిన్ను ఎన్నుకున్నాను. దేవుడు ఏ ఒక వ్యక్తిని ఆయన మీ యొక్క చదువును బట్టి, హీ నెవర్ కాల్ ద పీపుల్ అకార్డింగ్ టు దర్ నేచర్. వాళ్ళ నేచర్ని బట్టియో, వాళ్ళ యొక్క స్వభావాన్ని బట్టియో, వాళ్ళ నడవడికి బట్టి పిలవడు. మనం అందరూ ఎవరెవరైతే సేవకి దినాల్లో పిలువబడ్డారో వాళ్ళందరూ తల్లి గర్భంలోనే పిలుచుకున్నాడు. అంటే అర్థం ఏంటంటే బిఫోర్ గాడ్ సీ దేర్ నేచర్, బిఫోర్ గాడ్ సీ దేర్ యాటిట్యూడ్, వాళ్ళు ఒక నడవడికలు చూడకముందే ప్రవక్తగా ఎన్నుకోబడినవాడు, సేవకి ఎన్నుకోబడినవాడు రేపు పరిశుద్ధంగా ఉండవచ్చు, పరిశుద్ధంగా లేకపోవచ్చు, కానీ పిలుపు మాత్రం మారదు. ఎందుకంటే తల్లి గర్భంలోనే ఎన్నుకున్నాడు. అది కూడా ఏ బేస్ మీద ఎన్నుకున్నాడంటే
కృప అని బేస్ మీద ఎన్నుకున్నాడు, ప్రేమ అని బేస్ మీద ఎన్నుకున్నాడు. కాబట్టి ఇప్పుడు తల్లి గర్భంలో ఎన్నుకున్న తర్వాత వాడు రేపు పవిత్రంగా ఉండవచ్చు, పడిపోవచ్చు, దేవునికి భయపడవచ్చు, భయపడకపోవచ్చు, కొద్ది కాలం పరిశుద్ధంగా ఉండి మళ్ళీ శోధనలో పడిపోవచ్చు. కానీ ఆ పిలుపు మాత్రం మారదు. ఎందుకంటే దేవుడు అనాది సంకల్పాన్ని బట్టి ఇవి ఏది చూడకుండానే, ఏ క్వాలిఫికేషన్ చూడకుండానే దేవుడు ఎన్నుకున్నాడు కనుక అది ఇంకా మారదన్నమాట. ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండటానికి దేవుడు పిలుచుకున్నాడు. కొంతమందిని దేవుడు ఉన్నత స్థాయిలో ఉండటానికి పిలుచుకున్నాడు. కొంతమందిని సువార్త చేయడానికి పిలుచుకున్నాడు. కొంతమందిని దేవుడు తన రాజ్యాన్ని కట్టడానికి పిలుచుకున్నాడు. ఏ పిలుపైనా ఈ దినాల్లో ఏ ఒక్క నీపైన ఏ షరతు లేకుండా అది వస్తుంది. దానికి గుర్తే తల్లి గర్భంలో దేవుడు ఎన్నుకోవడం. తల్లి గర్భంలో బేబీ ఉన్నప్పుడు అతను మంచిగా ఉంటాడా, చెడ్డగా ఉంటాడా, ఫ్యూచర్లో మంచిగా ఉంటాడా, చెడ్డగా ఉంటాడా అని ఎవరికి తెలియదు. ప్రభు కూడా ఆయన రేపు నేను పిలుచుకున్నాను కాబట్టి ఆయన స్థిరంగా ఉంటాడు, మంచిగా ఉంటాడు, భయభక్తులతో ఉంటాడని కూడా పిలవడు. ఆయన నేను ప్రేమించాను, ఆయన అభిషేకించాను, నేను ప్రేమిస్తున్నాను, నా కృప ఆయన మీద ఉంది కాబట్టి నేను పిలుచుకుంటున్నాను. రేపు పడిపోయినా పడిపోకపోయినా, నిలబడకపోయినా ఆయన స్థిరపరిచి బలపరిచి, ఒకవేళ పడిపోయినా కూడా లేవనెత్తి వాడుకుంటుంది నేను. కారణం ఏంటంటే నా అనాది సంకల్పాన్ని బట్టి, నా ప్రేమను బట్టి పిలుచుకున్నాను. తల్లి గర్భంలోనే నేను ఎన్నుకున్నాననే మాటకు అర్థం ఏంటంటే గాడ్ నెవర్ చూస్ ద పీపుల్ అకార్డింగ్ టు దేర్ నేచర్, దేర్ గుడ్నెస్, దేర్ నోబుల్ లైఫ్. వాళ్ళు మంచితనాన్ని బట్టి, గొప్పతనం బట్టి ఎవరు దేవుడు పిలవడు, తన కృపను బట్టి పిలుస్తున్నాడు. వాళ్ళ మీద ఉన్న కృపను బట్టి దేవుడు పిలుస్తున్నాడు. ఒక పుల్లని మామిడి చెట్టు నుండి మామిడి పళ్ళు తీసి దాన్ని విత్తనంగా మార్చి నువ్వు నాటితే కనుక, నువ్వు వేరే ఊర్లో నాటినా కూడా, వేరే ప్రదేశంలో నాటినా కూడా దాని ఒక చెట్టు ఆ పుల్లగా ఉంటే కనుక, ఇప్పుడు నువ్వు నాటిన చెట్టు నుండి వచ్చే మామిడి పండ్లు కూడా పుల్లగానే ఉంటుంది. ఇది ఈ యాకోబు జీవితంలో సూట్ అవ్వట్లేదు. యాకోబు మోసగాడు. యాకోబు రాంగ్ రూట్లో ప్రయాణించాడు. ఆశపడకూడని వాటిని ఆశపడ్డాడు. ఒక అమ్మాయి కోసం ఆశపడి దెబ్బతిని ఇంకొక అమ్మాయిని చేసుకున్నాడు. తర్వాత ఇంకా అట్లనే ఇంకా రూట్ అంతా రాంగ్ రూట్లోనే పోతా ఉంది. తర్వాత మామగారు మోసం చేశాడు, అన్నను మోసం చేశాడు. తన జీవితంలో సగానికి పైగా ఆయుష్కాలం మోసపూరితమైన కాలము, మోసపూరితంగానే గడపబడి చివరికి నాన్నను కూడా మోసం చేశాడు. మోసం చేసేవారుగా, లంచగుండితనం కలిగిన వారుగా, దుర్మార్గులుగా, దుష్టులుగా పుట్టాలి. కానీ ఈ సమయంలో యోసేపును నేను జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపును మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపుకి ఎవరికి పుట్టాడండి? యాకోబుకు పుట్టాడు. కానీ యాకోబులో ఉన్న ఏ ఒక్క నేచర్ ఎవరిలో కనపడట్లేదంటే యోసేపులో కనపడట్లేదు. కొట్టండి గట్టిగా చెప్పండి. లాభమైన కూడా దేవునికి భయపడి లాభమైన వాటిని కూడా వదులుకున్నాడు. ఆదికాండం 39వ అధ్యాయం చదవండి, 9వ వచనం. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందనని తన యజమానుని భార్యతో అనెను. చూడండి, యాకోబులో లేని దేవుని భయం ఎవరిలో ఉంది? యోసేపులో ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదికాండం 39:2. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడి వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తుని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు. హల్లెలూయా. అరే, యాకోబులో లేని శ్రేష్టమైన మంచితనాలని ఎవరిలో ఉన్నాయి చెప్పండి? యోసేపులో ఉన్నాయి. ఇప్పుడు నేను మామిడి చెట్టు గురించి చెప్పానే, అది ఇక్కడ సూట్ అయిందా? సూట్ కాలా. లోకస్తుడు ఒక లెక్క వేరు, దేవుని బిడ్డలైన మీ లెక్క వేరు. మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలాగ ఉన్నా, మన తల్లిదండ్రుల యొక్క జీవితం ఎలాగ ఉన్నా, లేకపోతే మీ జీవితం ఎలాగ ఉన్నా, రాబోతున్న మీ పిల్లల జీవితం అలాగ ఉండదు. వాళ్ళ జీవితం నానాటికి వెలుగిచ్చే దీపంగా ఉంటుంది.
నువ్వు చేసిన పాపం నీ పిల్లల మీదకి రాదు. ఆమెను చెప్పండి. మీ మీద ఉన్న శాపం మీ పిల్లల మీదకి రాదు. మీరు అనుభవించిన శాపం మీ పిల్లల మీదకి రాదు. మీరు రాంగ్ రూట్లో అడుగుపెట్టి తప్పుడు అడుగు వేసి ఏదైనా లేనిపోని శాపాలు తెచ్చుకుంటే అది మీ పిల్లల్లోనికి రాదు. ఎందుకంటే మీ పిల్లలు దేని కింద ఉన్నారంటే, ఏ గొడుగు కింద ఉన్నారంటే కృపాని గొడుగు కింద ఉన్నారు. దేవుడు షరతు లేకుండా ప్రేమించే దేవుని యొక్క నీడలో ఉన్నారు. 2 కొరింథీ పత్రిక 4:7. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుని దయ ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. మట్టి చూడటానికి మట్టి ఘట్టం, మట్టితో చేయబడిన పాత్ర అంత విలువలేని పాత్రగా, పనికిరాని పాత్రగా మనకు కనపడతాయి. ఇంకొక చోట్ల చెప్తున్నాడు, రోమాపత్రికలు అనుకుంటున్నాను, కుమ్మరివాడు కాళ్ళతో తొక్కబడిన మట్టిని దేవుడు మహిమకు పాత్రగా దేవుడు చేస్తున్నాడట. కుమ్మరివాడు తన కాళ్ళతో తొక్కిన పాత్రను, ఈ చికట మట్టితో చేయబడిన పాత్ర అంత అందంగా బయటికి కనపడదు, కానీ దాని లోపల మాత్రం ఏముందంటే ఐశ్వర్యం ఉంది. దేవుడు తన ఐశ్వర్యాన్ని, తన శక్తిని ఉంచినప్పుడు పై రూపాన్ని చూడలేదని అక్కడ అర్థమవుతుంది. చికట మట్టితో చేయబడిన పాత్రలో తన మహిమను ఉంచాడంటే అర్థం ఏంటంటే పై రూపాన్ని చూడలేదు. చికట మట్టి యొక్క పై రూపాన్ని చూడలేదు. ఒకవేళ పై రూపాన్ని చూసే దేవుడైతే వెండి పాత్రలో ఉంచేవాడు తన మహిమను, తన శక్తిని, మహిమను బంగారపు పాత్రలో ఉంచేవాడు. కానీ ఆయన పై రూపాన్ని చూడలేదు కాబట్టి దేంట్లో ఉంచాడంటే తన మహిమను, శక్తిని మట్టి పాత్రలో ఉంచాడు. యాకోబు నుండి యోసేపు పుట్టాడంటే నమ్మలేకపోతున్నాం. యోసేపు ఒక క్యారెక్టర్ని స్టడీ చేసిన వాళ్ళు ఎవరు నమ్మరు, కానీ ఆయన యాకోబుకే పుట్టాడు. ఎలాగ పుట్టాడనంటే యాకోబు యొక్క చెడును చూడలేదు, మంచును కూడా చూడలేదు దేవుడు. ఆయన మీద ఉన్న కృపను చూశాడు దేవుడు, అందుకొరకు ఆశ్రయించబడ్డాడు. ఈరోజు నిన్ను నీ మంచుతనాన్ని చూడడు, నీ చెడును కూడా చూడు. నిన్ను మంచుకు మార్క్ అయ్యాడు, నీ చెడు కూడా మార్క్ అయ్యాడు. నిన్ను చూసేది దేని బట్టి చూస్తాడంటే నీ మీద ఉన్న కృప, ఆయన ప్రేమ, ఆయన జాలి. ఇటువంటి వాక్యాలన్నీ పాపాన్ని ప్రోత్సాహపరిచే వాక్యం కాదు, పొరపాటు పడకూడదు. ఇటువంటి వాక్యం పాపం చేయడానికి లైసెన్స్ ఇవ్వట్లేదు మనకు. దేవుని ప్రేమను అనుభవిస్తూ జాగ్రత్త పడటానికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది పాపాన్ని, ఇటువంటి వాక్యం నువ్వు పాపం చేయడానికి లైసెన్స్ కాదు. ఇప్పుడైనా నువ్వు మనసు మార్చుకొని ఆ ప్రేమకు, ఆ కృపకు యోగ్యుడిగా, పాత్రుడుగా, భయభక్తులతో జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎఫెసీ పత్రిక 1:3 అదే చెప్తుంది. ఇప్పుడు నువ్వు డెవలప్ చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? విశ్వాసాన్ని డెవలప్ చేసుకోవాలి. ఎంత ఎక్కువ విశ్వాసాన్ని డెవలప్ చేసుకుంటావో అంత ఎక్కువ సిద్ధపరచబడిన ఆశీర్వాదాలు, నీ కొరకు దాచి ఉంచబడిన మేలు, నీకు ఆల్రెడీ ఇప్పటికే దేవుడు వాగ్దానం చేసిన మేలు, దాచి ఉంచబడిన మేలు ప్రవహిస్తాయి. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమాన్ని, పాపాన్ని నీ రక్తంలో కడిగి పరిశుద్ధపరచండి ప్రభా, శుద్ధీకరించండి ప్రభా. విశ్వాసంలో బలపడుటకు సహాయం చేయండి ప్రభా. మీరే తాకుమని, దీవించి బలపరచమని, ఆశీర్వదించమని, అద్భుతం జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. వరంగల్లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ విస్ఫోటన సదస్సు ఆగస్ట్ 20, 21, 22 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ ఫోర్డ్ గారు బెంగళూరు, డాక్టర్ జయశీలన్ గారు చెన్నై, డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం అంబేద్కర్ భవన్, NGO కాలనీ రోడ్, పాత RTC డిపో, హనుమకొండ, వరంగల్.
మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 26వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ అభిషేక ఆరాధన ఆగస్ట్ 27వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు సిస్టర్ కృపా జయశీలన్ గారు, చెన్నై, మరియు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం YMCA హాల్, సర్దార్ పటేల్ రోడ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. దహించు అగ్ని సేవకుల కూడిక ఆగస్ట్ 29వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. ఈ కూడికలో సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం దహించు అగ్ని చర్చ్, గూడెం, అద్దరి వీధి, అల్లూరి జిల్లా. మరిన్ని వివరాలకు 7671047855 9492995842. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.